ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే దీప గురించి షాకింగ్ నిజం బయట పెడతాడు సూరజ్. అయితే షాక్లో దశరథ జ్యోత్స్న ఉండిపోతారు. మరి అసలు ఏం జరిగింది, అసలు దీప గురించి సూరజ్ బయటపెట్టిన నిజమేంటి, మరి అసలు ఏం జరగబోతుంది, మరి సుమిత్ర దశరథ ఏం చేయబోతున్నారు, అసలు ఏం నిజం తెలుసుకున్నాడు అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో సూరజ్ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని రౌడీలను పెట్టి కొట్టిస్తుంది జ్యోత్స్న. అయితే అసలు తన మీద అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందా అని ఆలోచించిన తర్వాత తన మైండ్లో వెలిగిన ఒకే ఒక్క మనిషి జ్యోత్స్న. అయితే ఇదంతా జ్యోత్స్నే చేయించిందంటే కన్ఫామ్గా తెలుసుకొని అసలు జ్యోత్స్నకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. కంప్లైంట్లు ఇవ్వడం ఇదంతా వేస్ట్ అని అనుకున్నాడు సూరజ్. అయితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ చేయించుకొని దీప తనని రిక్వెస్ట్ చేసిన విషయం గుర్తొస్తుంది. జ్యోత్స్నకి బుద్ధి చెప్పాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఆఫీస్కి రావాలి, నాకు హెల్ప్ చేయాలి. ఇది నాకు హెల్ప్ చేయడం మాత్రమే కాదు, ఎంతో మందికి ఉపయోగపడేది. నేను సీఈఓ అవ్వడం వల్ల ఎంతో మంది కుటుంబాలు నిలబడతాయి. లేదంటే ఆ జ్యోత్స్న సీఈఓ అయింది అంటే ఖచ్చితంగా కొన్ని వేల మంది కుటుంబాలు రోడ్డును పాలవుతాయి. కాబట్టి నా మాట విని ఒక్కసారి ఆలోచించు సూరజ్ అంటూ సూరజ్కి దీప చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఇక ఆ తర్వాత నిజంగా జ్యోత్స్నకి బుద్ధి చెప్పాలి అన్నా, ఏం చేయాలి అన్నా నేను ఖచ్చితంగా ఆఫీస్లో అడుగు పెట్టాల్సిందే అని చెప్పేసి తన ఫుడ్ స్టాల్ని బయట తన అసిస్టెంట్కి అప్పగించి ఫుడ్ క్వాలిటీ విషయంలో ఎటువంటి తేడా జరగకూడదు అని చెప్పేసి కొద్ది రోజుల వరకు ఈ ఫుడ్ స్టాల్ ఉండదు అని చెప్పేసి సూరజ్ అయితే తనకి చెప్పేసి ఆ బాధ్యతలు అప్పగించి బయటకి ఆఫీస్కి అయితే వస్తాడు. ఆఫీస్లో సూరజ్ని చూసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దీప. సూరజ్ వచ్చావా, అయినా ఈ దెబ్బలేంటి, ఏం జరిగింది సూరజ్ గారు అంటూ అడుగుతూ ఉంటుంది దీప. ఇక తర్వాత ఇది కొంతమంది నేనంటే ఓర్వలేక, నా సంతోషాన్ని విజయాన్ని ఒప్పుకోలేక, ఓటమిని భరించలేక కొంతమంది నా మీద కావాలని చేసిన అటాక్ ఇది. రౌడీలను పెట్టి కొట్టించారు, కానీ వాళ్ళకు తెలీదు ఆ దెబ్బ నేను ఖచ్చితంగా 100 రెట్లు మళ్ళీ రిటర్న్ ఇస్తాను అని చెప్పేసి అంటూ జ్యోత్స్నని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ విషయం కనిపెడుతుంది దీప. ఏంటి సూరజ్ గారు, అసలు ఏం జరిగింది, ఈ దెబ్బలేంటి, అయినా ఈ దెబ్బలు పెట్టుకొని ఆఫీస్కి ఎందుకు వచ్చారు అనగానే, ఇక్కడ నా అవసరం మీకు ఉందని నాకు తెలిసి వచ్చాను. నిన్న మీరు నన్ను పీఏగా ఉండమని అడిగారు కదా, అప్పుడు నేను ఒప్పుకోలేదు. కానీ ఇక్కడ కొంతమందికి తేల్చాల్సిన లెక్కలు అలాగే చెప్పాల్సిన పనులు చాలానే ఉన్నాయి. వాళ్ళకి బుద్ధి రావాలి అంటే నేను ఖచ్చితంగా ఇక్కడ ఆఫీస్లో ఉండాలి అని చెప్పేసి సూరజ్ అయితే దీపకు అసిస్టెంట్గా అండగా ఉంటానని మాటిస్తాడు. నిజంగా మీరు ఇక్కడ పనిచేయడానికి ఇష్టమేనా అనగానే, నాకు నిజానికి ఇక్కడ పని చేయడం అంటే ఒకరి కింద పని చేయడం ఇష్టం లేదు, కానీ నిన్న మీరు నన్ను రిక్వెస్ట్ చేశారు, ఆ తర్వాత ఆలోచించాను. ఇక ఇలాంటి వాళ్ళ పొగరు అణచాలి అంటే ఖచ్చితంగా నేను ఈ ఆఫీస్లో పనిచేయాలని డిసైడ్ అయిపోయాను దీప గారు అంటూ అనగానే, చాలా థ్యాంక్స్ సూరజ్ గారు, నాకు మీరు పెద్ద హెల్ప్ చేస్తున్నారు అనగానే, ఇది నేను మీకు హెల్ప్ చేయాలని కాదు, కొంతమంది పొగరు అణచడానికి నేను ఇలా వచ్చాను అంటూ ఇక సూరజ్ జ్యోత్స్నని చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక జ్యోత్స్నని చూస్తూ మాట్లాడుతూ ఉంటే జ్యోత్స్నకైతే చాలా కోపం వస్తుంది. ఈ వెధవలు వీడిని కొట్టి ఇక లేవలేని స్థితిలో చేయమని చెప్తే ఇలా వదిలేశారేంటి, వీడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి కట్లు కట్టుకొని మరీ ఇక్కడికి వచ్చాడు, ఇప్పుడు నా పేరేమైనా బయట పెడతాడా, అయినా నేనే చేశాననడానికి సాక్ష్యాధారాలు ఏమీ లేవు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు, నేను సేఫ్, వాళ్ళని మాత్రం బయటికి రాకుండా చేయాలి, అసలు కొద్ది రోజులు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమని చెప్పాలి అని చెప్పేసి వాళ్ళని ఫోన్ చేసి, రే వాడు ఖచ్చితంగా నేనే చేశానని కనిపెట్టేశాడు, కాబట్టి మీరు ఎక్కడ వాడికి దొరకకుండా దూరంగా వెళ్ళిపోండి, నేను చెప్పేంత వరకు మీరు బయటికి రావద్దు, అండర్ గ్రౌండ్లోనే ఉండండి అని చెప్పేసి ఆ రౌడీలను అయితే పంపించేస్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత
సూరజ్ దీపకు వచ్చిన మెయిల్స్ చదువుతూ ఖచ్చితంగా తనకి తెలిసిన నిజాలు అంటే దాంట్లో ఉన్న మెయిల్స్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పి తనకి హెల్ప్ చేయడమే కాకుండా ఎలా చేస్తే కస్టమర్స్ వస్తారు, ఎంత జెన్యున్గా ఉండాలి, అసలు ఎలాంటి ప్రోడక్ట్స్ ఎలాంటి బాధ్యతలు చేపట్టాలి, ఎలాంటి వంటలు అసలు దాని నాణ్యత ఎలా ఉండాలి అనేది మొత్తం కూడా సూరజ్ తనకి సలహా అయితే ఇస్తాడు. ఇంత బడ్జెట్లో మనం ఇంత చేయగలం అని చెప్పేసి సూరజ్ అయితే చెప్తాడు. ఇక దాంతో సూరజ్ సలహాలతో దీప ఖచ్చితంగా ఒక పెద్ద కంపెనీ ఆర్డర్ అయితే సంపాదిస్తుంది. ఆ తర్వాత శివనారాయణ చాలా సంతోషిస్తాడు. నిజంగా చాలా సంతోషంగా ఉంది దీప, అసలు నిజంగా ఇంత పెద్ద కంపెనీ మనకు క్యాటరింగ్ ఇచ్చింది అంటే, ఆర్డర్ ఇచ్చింది అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అవును జ్యోత్స్న, మరి ఇంతవరకు నీకు ఒక్క ఆర్డర్ కూడా రాకపోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనగానే, వచ్చాయి తాత, కానీ అసలు వాళ్ళు చాలా చీప్గా అడుగుతున్నారు, అందుకని నాకు నచ్చలేదు. అయినా మనం చిన్న చితక ఆర్డర్స్ తీసుకోవడం ఎందుకు తాత, మనము కొడితే కుంభస్థలాన్ని కొట్టినట్టు ఆర్డర్స్ వస్తాయి, చూస్తూ ఉండు తాత అంటూ చాలా తాళపొగరుగా మాట్లాడుతుంది. అయినా చిన్న చితక అంటూ ఏముంటుంది సార్, మనము వచ్చిన ఆర్డర్ని ఒక మంచి రెస్పెక్ట్ ఇచ్చి మనం ఆ ఆర్డర్ని తీసుకుంటే ఖచ్చితంగా మనకు వెతుక్కుంటూ మన నాణ్యత నచ్చితే మనని వెతుక్కుంటూ కస్టమర్సే వస్తారు అని చెప్పేసి సూరజ్ అయితే చెప్తాడు. నిజానికి చిన్నవాడివైనా నిజం బాగా చెప్పావు బాబు, నిజంగా నీ ఆలోచన విధానం బాగుంది, నీ మెంటాలిటీ కూడా చాలా బాగుంది. అవును, అడగడం మర్చిపోయాను, ఆ దెబ్బలేంటి అనగానే, ఈ దెబ్బల గురించి నేను తర్వాత చెప్తానులేండి అంటూ ఇక తర్వాత దీపతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి, ఈ ఆఫీస్లో అడుగు పెట్టడానికి అసలు కారణం వేరే ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు సూరజ్. అయితే సూరజ్ గురించి అసలు నిజం తెలియక సూరజ్ని అందరూ ప్రేమగానే చూస్తారు, కానీ సూరజ్ గురించి ఒక షాకింగ్ నిజం అయితే తెలుసుకుంటాడు దశరథ. సూరజ్ దక్షిణామూర్తి మాట్లాడుకోవడం కల్లారా చూస్తాడు దశరథ. ఏంటి ఆ దక్షిణామూర్తికి నీకు ఏంటి సంబంధం అనగానే, ఆ దక్షిణామూర్తికి నాకు సంబంధం ఏంటి అనే దానికన్నా ముందు నేను మీకు ఒక నిజం చెప్పాలి అనగానే, ఏంటది అనగానే, నేను చెప్పే నిజం మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆయన మాకు తాత అనగానే, తాత అంటే నువ్వు అనగానే, అవును దక్షిణామూర్తి కొడుకుని అనగానే, అంటే నువ్వు నాకు నా భార్యకి మేనల్లుడు అవుతావన్నమాట అంటూ అనగానే, చూడండి నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఇప్పుడు నా వరుస గురించి మీకు అనవసరం, నేనేదో మీతో గొడవ పడాలని వాళ్ళ రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవల్ని ఉద్దేశించి మాట్లాడట్లేదు. మీ అమ్మాయి జ్యోత్స్న అని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ జ్యోత్స్నకి ఉన్న తలపొగరు అనచాలని నేను ఇక్కడికి వచ్చాను. కానీ జ్యోత్స్నకి ఆ తలపొగరు ఎందుకు వచ్చింది, అసలు తను ఎవరు అన్న విషయం మీకు తెలుసో లేదో నాకు తెలియదు. జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అన్న విషయం మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ అతను మీ కన్న కూతురు కాదు, మీ కన్న కూతురు ఎవరో కూడా నాకు తెలుసు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దశరథ. ఏంటి సూరజ్కి ఈ విషయం ఎలా తెలిసింది అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. నాకు ఈ విషయం మా తాతే చెప్పాడు, మా తాత చెప్పిన విషయాలన్నిటికీ కూడా సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ దీప అసలైన వారసురాలు, ఆ ఇంటికి అన్ని కోట్ల ఆస్తికి తనే అసలైన వారసురాలు, కానీ తనని పని మనిషిగా తన భర్తని డ్రైవర్గా చూస్తున్నారు మీ ఇంట్లో వాళ్ళంతా, ముఖ్యంగా ఆ జ్యోత్స్న. ఈ విషయం తనకు కూడా తెలుసు, కానీ అన్నీ తెలిసినా కూడా జ్యోత్స్న అత్తయ్య నా మేనత్త వీక్నెస్తో వాళ్ళందరి నోర్లు మూయించేసింది. ఆ విషయం నాకు ఇప్పుడిప్పుడే తెలిసింది, కానీ జ్యోత్స్న పొగరు అణచాలన్నా నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అలాగే దీప గారిని ఎలా ఆ ఇంట్లో వారసురాలుగా కూర్చోపెట్టాలో నాకు బాగా తెలుసు. నిజంగా మీకు దీప గారే ఆ ఇంటికి వారసురాలన్న విషయం తెలియదంటారా? మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పే ముందు ఆ జ్యోత్స్న తలపొగరు అనచాలి. అసలు తను ఒక పని మనిషి కూతురు అయ్యుండి కూడా ఇన్ని కోట్ల ఆస్తికి వారసురాలంటూ బిల్డప్ ఇస్తూ దీప గారిని చిన్న చూపు చూస్తూ మాట్లాడుతుంది. అసలు ఇన్నాళ్ళు తనని తెలియక మీరు కూతురుగా యాక్సెప్ట్ చేశారు అని అనుకుంటున్నాను, కానీ తెలిసిన తర్వాత కూడా అలాంటి ఆవిడని కూతురుగా అనుకోవడం చాలా పెద్ద తప్పు. అంత స్థాయిలో తనని కూర్చోబెట్టడం ఎంతవరకు
న్యాయం? ఆ ఇంటి అసలైన వారసురాలు చిన్నప్పటి నుంచి కష్టాలు పడింది, ఇప్పుడు కూడా కష్టాలు పడుతూ ఉండమంటే ఎలా? ఎంతవరకు న్యాయం అంటూ సూరజ్ అయితే దశరథని నిలదీస్తాడు. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న విషయం జ్యోత్స్న అయితే వింటుంది. అంటే డాడీకి ముందే నిజం తెలుసు అన్నమాట, దీప అసలైన వారసురాలు అన్న విషయం డాడీకి కూడా తెలుసు, బావకి తెలుసు, దీపకు తెలుసు, అలాగే డాడీకి కూడా తెలుసు. మరి ఇంకెవరెవరికి తెలుసు? శ్రీధర్ మామయ్యకి కూడా దీపే అసలైన వారసురాలు అన్న విషయం తెలుసా? అసలు ఏం జరుగుతుంది? నా పరిస్థితి ఏంటి? ఈ సూరజ్ గారు ఇక ఎక్కువ రోజులు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఆఫీస్కి వచ్చి నన్ను నానా రచ్చ చేస్తున్నాడు. ఇక నేను అసలు ఖచ్చితంగా ఒప్పుకోను. వీడు ఖచ్చితంగా ఆఫీస్లోనే కాదు ఈ భూమి మీదే ఉండకుండా చేయాలి. నేను ఇదివరకు వాణ్ణి బ్రతకకుండా చేయాల్సింది, కానీ ఆ వెధవలు డబ్బు తీసుకొని కూడా వీడిని చంపకుండా తేలిగ్గా వదిలేశారు. అదే ఇప్పుడు నా కొంప ముంచింది. ఇప్పుడు వీడు కానీ అసలు నిజం బయట పెడితే ఇంకేమైనా ఉందా అంటూ జ్యోత్స్న చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక సూరజ్ అడ్డు ఎలా తొలగించుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ సూరజ్ మాత్రం జ్యోత్స్నకి ఎలా బుద్ధి చెప్పాలి, జ్యోత్స్న తలపొగరు ఎలా అణచాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. మీరు ఇక జ్యోత్స్న గురించి సూరజ్కి తెలిసిన తర్వాత జ్యోత్స్న నుంచి సూరజ్కి ఏదైనా ప్రమాదం ఉందేమో అని కంగారు పడుతూ ఉంటాడు దశరథ. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో. ఇలా జరిగి అసలు నిజం సూరజ్ అందరికీ బయట పెట్టాలని, జ్యోత్స్న అసలైన వారసురాలు కాదని, అలాగే దీపే అసలైన వారసురాలని, దీపను సీఈఓగా చేసి దీపకు అండగా ఉంటూ అన్ని సహాయాలు చేయాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.